హాయ్ నమస్తే, నేను మీ మీనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత సమాజంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్య సమస్యలతోని బాధపడుతున్నారు. దీనిలో ప్రధానమైనది మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే దీన్ని ఎలా నివారించుకోవచ్చు? దీనికి ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ సర్జరీలు ఉన్నాయి? ఇలా ఎన్నో అపోహలు నాలో ఉన్నాయి. నాతో పాటు మీకు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను. ఇవన్నీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ ఎవరో కాదు, డాక్టర్ ఐ సతీష్ రాజు గారు. ఆయన విదేశాల్లోని ఈ రోబోటిక్ సర్జరీ ఆపరేషన్స్ చాలానే చేశారు. చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అయ్యారు. అదే సేవల్ని మన నగరంలోని అపోలో హాస్పిటల్ ద్వారా అందించడానికి ఆయన నిరంతరంగా మన సేవలోనే ఉన్నారు. ఈ మోకాల నొప్పులు ఎలా నివారించుకోవాలి, అసలు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ అధునాత్మకమైన ట్రీట్మెంట్స్ ఏంటి, వస్తే తర్వాత ఎలా నివారించుకోవచ్చు, ఇలాంటివి చాలా విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రియమైన ప్రేక్షకులకి, వి మీడియాకి నా నమస్కారములు. ఈరోజు ఆర్థరైటిస్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ మీదున్న వివిధ సందేశాలని క్లారిఫై చేయడానికి ఈ ఇంటర్వ్యూ జరుపుతున్నాము. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అపోలో హాస్పిటల్కి కూడా ధన్యవాదాలు. సార్, కీళ్ళ అంతర్గత భాగాల గురించి కొంచెం వివరంగా క్లుప్తంగా చెప్తారా? అందులో ఏమేమి ఉంటాయంటారు? కీళ్ళు లేక జాయింట్ అనేది రెండు ఎముకల మధ్య కదలిక భాగాన్ని జాయింట్ అని అంటాము. ఈ జాయింట్ సర్ఫేస్ అంటే ఆ ఎముకల మూవ్ అయ్యే ఆ సర్ఫేస్ని కార్ట్లేజ్ అనే టిష్యూతో కవర్ అయ్యి ఉంటుంది. ఇది స్మూత్గా మూమెంట్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రెండు ఎముకల్ని కనెక్ట్ చేస్తూ లెగిమెంట్స్, చుట్టుపక్కల లెగిమెంట్స్ ఉంటాయి, ప్లస్ క్యాప్సూల్ ఒకటి ఉంటుంది. ఈ ఎముకల్ని కీళ్ళ దగ్గర కదిలేటప్పుడు కండరాలు ఉపయోగపడతాయి. సార్, ఆర్థరైటిస్ వల్ల అసలు ఏం జరుగుతుంది? ఆర్థరైటిస్లో రెండు జాయింట్స్ మధ్యలో ఉన్న కార్ట్లేజ్ టిష్యూ అంటే ఈ స్మూత్ గ్లైడింగ్ సర్ఫేస్ స్లోగా మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ అయిన కార్ట్లేజ్ తర్వాత ఈ ఎముకలకున్న నరాలు ఎక్స్పోజ్ అయ్యి కదిలిక టైం అప్పుడు ఈ నరాల రాపిడికి నొప్పిగా పేషెంట్కి ఏమో తెలుస్తూ ఉంటుంది. ఈ కార్ట్లేజ్ డ్యామేజ్తో పాటు దుమ్ములు అరిగి ఆ ఎముకల్లోని జాయింట్ వద్ద వంపులు రావడము, తర్వాత ఆ లెగిమెంట్ స్ట్రెచ్ అయ్యి జాయింట్ అన్స్టేబుల్గా తయారవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇటువంటప్పుడు పేషెంట్ నడవడంలో కొంచెం బెతుకుతూ నడుస్తూ ఉంటాడు. సార్, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే దీనివల్ల ఏమి జరుగుతుంది? ఆర్థరైటిస్ వల్ల మెయిన్ పేషెంట్కి నొప్పి వస్తూ అన్స్టేబుల్గా ఉండడం వల్ల తమ పనులు తను చేసుకోలేకపోతాడు. కూర్చున్న పొజిషన్ నుంచి లేవడం కానీ, మెట్లు ఎక్కి దిగడం కానీ, లేకపోతే నడవడం కానీ, ఈ కదలికలన్నీ కష్టం అవుతుంటాయి. రోజు చేసుకునే పనులు కొంచెం కష్టపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఈ పనులు చేసుకోవడానికి నొప్పి మాత్రలు కానీ వేరే మెడిసిన్స్ లేకుండా ఫ్రీగా నడవడం కష్టం అవుతూ ఉంటుంది. సార్, పేషెంట్కి ఆర్థరైటిస్ అనేది అప్పుడప్పుడు వస్తుందంటారా, లేకపోతే ఎప్పుడు నిత్యం శరీర మార్పుల వల్ల ఏమైనా ఉంటుందంటారా? ఈ ఆర్థరైటిస్ అనేది వయసుని బట్టి వస్తుంది. అరౌండ్ 45 years తర్వాత ఈ కార్ట్లేజ్ వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కార్ట్లేజ్ వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా జాయింట్ ఎప్పుడైనా కమిలిపోవడం, ఆ నొప్పి రావడం, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో పేషెంట్స్ ఓన్ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే మనం ఫారిన్ టిష్యూస్, బ్యాక్టీరియానేమో క్యాచ్ చేసి అవి డ్యామేజ్ చేయాలో ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఈ జాయింట్ యొక్క అంతర్గత టిష్యూస్ని, అది సైనోవియం అవ్వచ్చు లేదా కార్ట్లేజ్ అవ్వచ్చు, ఈ టిష్యూస్ని అటాక్ చేసి ఇవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి యాక్సిడెంట్స్లో కార్ట్లేజ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, లిగమెంట్ ఇంజరీస్ జరుగుతుంటాయి, బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జాయింట్ ఫ్రీ మూమెంట్ పోయి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటుంది. కొన్ని డిసీజెస్ జస్ట్ లైక్ గౌట్ అని, క్రిస్టలోపతి అని, ఇటువంటి డిసీజెస్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ జాయింట్లో విలువడి ఇన్ఫ్లమేషన్ గురి చేస్తుంటాయి. ఇన్ని వేరు కారణాల వల్ల జాయింట్ కమిలిపోవడం, నొప్పి రావడం, వాళ్ళ కదిలికి తగ్గడం, వాళ్ళ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సార్, ఆర్థరైటిస్ నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? అంటే అది రాకముందు ఏమైనా మనం ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా తీసుకోవడానికి అవుతుందా? ఆర్థరైటిస్ రాకుండా మంచి ఆహార పోషకాలు తీసుకుంటూ ఉండాలి. ఈ ఆహార పోషకాలు ఇటు ఎముకలకు కానీ, జాయింట్స్కి కానీ, కండరాలకు కానీ అవి బలం చేకూర్చేటట్టు ఉండాలి. కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఈ, తర్వాత కొల్లాజన్ ఫైబర్స్,
ఎగ్స్, మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఎముకలు కానీ కార్టిలేజ్ కానీ ఆ టిష్యూస్ కానీ కండరాలు కానీ బలంగా చేకూర్చేటట్టు ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడుతూ ఉంటాయి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మస్ట్గా ఉండాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కండరాలు బలం ఎక్కుతాయి, దుమ్ములు గట్టిపడుతూ ఉంటాయి. ఆ కార్టిలేజ్ అనేది న్యూట్రిషన్గా ఫ్రీ మూమెంట్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆ జాయింట్స్ మీద లోడ్స్ తగ్గుతాయి, కండరాలు సపోర్ట్ చేసే లోడ్స్ తగ్గుతాయి. ఈ ఫ్రీ మూమెంట్ లేకుండా ఏదైనా అగ్రెసివ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్కి ఉన్నప్పుడు తమ జాయింట్ మీద కానీ తన లెగ్స్ మీద కంట్రోల్స్ తక్కువ ఉండడం వలన ఇంజరీస్ జరిగే అవకాశం ఉంటాయి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ జాయింట్ హెల్త్. మూడోది, వయసుని బట్టి మనము ఫిజికల్ యాక్టివిటీస్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. కారణంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ సెట్ ఇన్ అవుతుంది కాబట్టి ఆ ఏజ్ పైబడ్డ వాళ్ళు అగ్రెసివ్ స్పోర్ట్స్ కానీ హార్డ్ సర్ఫేసెస్ అంటే సిమెంట్ కోర్ట్ మీద కానీ రోడ్ల మీద కానీ రన్నింగ్ కానీ వేరే ఎక్సర్సైజెస్ కానీ ఈ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఈ లేని పక్షాన ఈ టిష్యూస్ డ్యామేజ్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఎర్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ కానీ పేషెంట్ డెవలప్ అయితే దానికి తగ్గట్టు మెడికేషన్ బట్టి కంపల్సరీ వాడాలి. ఎందుకంటే జాయింట్స్ కమిలిపోయినప్పుడు అవి నీరు పట్టి రెడ్డిష్గా తయారైనప్పుడు చాలా సింపుల్ యాక్టివిటీస్ కూడా అవి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేస్తూ ఉంటే మనకేమో ఈ జాయింట్స్ పాడవకుండా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కొన్ని వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ ఇవి చాలా మంచి ఎక్సర్సైజెస్, ఫ్రీ మూమెంట్స్ ఇస్తాయి. అటు కండరాలనేమో బలం ఎక్కేటట్టు చూసుకుంటాయి. తర్వాత పేషెంట్ కూడా జనరల్ హెల్త్ అంటే కార్డియాక్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రూవైజ్ అవుతాయి. సో ఆ విధంగా మన వయసు తగ్గట్టు తర్వాత ఎర్లీ ఆర్థరైటిస్ సెట్ అయినప్పుడు ఆ ఆర్థరైటిస్ తగ్గట్టు మన మెడికేషన్ వాడుకోవడం కానీ మన ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ ఆహార నియమాలు పాటిస్తూ మనకి మజిల్స్, జాయింట్స్, బోన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవడం. ఎక్సర్సైజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు పెట్టుకోవాలి. ఎస్పెషలీ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఈ మజిల్స్ వీక్ అయ్యే టెండెన్సీ చూపిస్తాయి. బికాస్ హార్మోన్స్ బాడీలో ఉన్న ఆ మెయిల్ హార్మోన్స్ ఇవన్నీ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ఈ మజిల్స్ వీక్ అయ్యే టెండెన్సీ చూపిస్తుంటాయి. అటువంటప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి 24 అవర్స్లో 8 అవర్స్ ఎలా పడుకుంటాడో తర్వాత అట్లానే ఒక గంట సేపు మట్టుకి వ్యాయామంకి తను టైం స్పెండ్ చేయగలిగితే హీ విల్ లీడ్ ఏ హెల్దీ లైఫ్, హెల్దీ ఫిజికల్లీ ఫిట్ లైఫ్, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ టు హెల్దీ కార్డియాక్ అండ్ లంగ్ ఫంక్షన్స్ ఆల్సో. సార్, ఆర్థరైటిస్కి మీరు ప్రత్యేకంగా ఇచ్చిన వైద్యం ఏంటి సార్, ప్రతిపాదించే వైద్యం? ఆర్థరైటిస్ అనేది సెట్ అయినప్పుడు అప్పుడు మనకి జాయింట్స్లో నొప్పి, వాపు ఇవన్నీ మొదలవుతాయి. జాయింట్స్ కమిలిపోయి ఉన్న పరిస్థితుల్లో డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ ఆ ఆర్థరైటిస్ సెట్ ఇన్ అయ్యేటప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు ఆ జాయింట్కి సరిపడా రెస్ట్ ఇవ్వగలగాలి. ఓన్లీ బేసిక్ యాక్టివిటీస్ అంటే తనకు అవసరమైన యాక్టివిటీస్ చేస్తూ మిగతా యాక్టివిటీస్ అన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుని రెస్ట్ ఇవ్వగలిగితే చాలా వరకు ఇది నయం అవుతుంది. బాడీ ఇట్ సెల్ఫ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లం, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్స్ హీల్ ప్రాబ్లం. కానీ ఇలా సెట్ ఇన్ అయ్యేటప్పుడు ఈ ఇబ్బంది వచ్చేటప్పుడు ఒక 3 వారాల నుంచి 4 వారాలు పడుతుంది. ఆ టైంలో పేషెంట్ సరిపడా రెస్ట్ తీసుకోగలగాలి. తీసుకోవడంతో పాటు మనం ఇమీడియట్గా పెయిన్ తగ్గాలంటే ఎక్యూట్ ఆర్థరైటిస్ స్టేజ్లో ఐస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐస్ ఈ నొప్పిని బ్లాక్ చేస్తుంది, పేషెంట్కి ఏమో నొప్పి తెలియకుండా బ్లాక్ చేస్తుంది కాబట్టి ఐస్ ఉపయోగపడుతుంది. క్రానిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైతే మీకు కొంతకాలం నుంచి ఉన్నాయో ఆర్థరైటిస్ వల్ల చుట్టుపక్కల కండరాలు బీసిపోయి ఆ బీసిపోయిన కండరాలే చాలా వరకు నొప్పి క్రియేట్ చేస్తుంటాయి. అటువంటప్పుడు క్రానిక్ ఆర్థరైటిస్లో మనం ఈ హీట్ ట్రీట్మెంట్ అంటే వామ్ కాపురాలు పెట్టడం వల్ల ఈ కండరాలు రిలాక్స్ అయ్యి అక్కడ పెయిన్, ఒక సైడ్ పెయిన్ తగ్గుతుంది, రెండో సైడ్ కూడా ఫ్రీ మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇవి ప్రివెన్షన్ మొడాలిటీస్. దీంతోపాటు కొంతమంది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఈ డిసీజెస్ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటే వాతం జబ్బుకి వాతం మాత్రలు, అవి సల్ఫాసాలజిన్ అవ్వచ్చు, ఫోలిట్రాక్స్ అవ్వచ్చు, ఇటువంటి వాతాన్ని కంట్రోల్ చేసే మెడికేషన్ మనం వాడుకుంటూ ఉండాలి. వీళ్ళు కొంతమంది ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ పేషెంట్స్ వాళ్ళ జీవితం అంతా ఈ మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే నేను ఇందాకనే ఒకటి అన్నాను, జాయింట్స్ కమిలిపోయినప్పుడు మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ అంటాం. అవి
ఆ మందులు ఇవ్వడం వల్ల మనంతా నొప్పి తగ్గడం కోసం అని అనుకుంటాం. ఇది నొప్పి తగ్గడం కోసం కాదు. ఆ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఆ కమిలిపోయిన దాన్ని మెల్లిగా సబ్సైడ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో రిలీజ్ అయిన ప్రాస్టాగ్లాండ్స్, ఇంటర్లూకిన్స్ని ఇవన్నీ సప్రెస్ చేస్తూ, ఇవన్నీ తగ్గిస్తూ ఆ వేడెక్కిన జాయింట్ని మెల్లిగా పాసిఫై చేస్తూ ఆ కంట్రోల్ చేస్తుంటుంది. ఏదైతే మీకు 3 వారాలు 4 వారాలు పడుతుందో న్యాచురల్ మెకానిజమ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్తో అవి మాకు 1 వీక్ 2 వీక్స్లో పెయిన్ రిలీఫ్ చాలా వరకు వస్తుంది. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మేము చెప్తుంటాం ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నప్పుడు, అమ్మ పెయిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మీకు గుర్తు చేస్తుంది ఇక్కడ టిష్యూ డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త పడండి అంటే మీకు గుర్తు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నొప్పి వచ్చే పనులన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఇది చాలా వరకు మీకు నొప్పి కంట్రోలే కాకుండా ఫర్దర్గా టిష్యూ డ్యామేజ్ కూడా మనకి రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఆర్థరైటిస్లో పేషెంట్స్కి మనం ఇచ్చే జాయింట్కి ఇంజెక్షన్స్ ఇస్తాం కదా సార్, దాని ఇంజెక్షన్ పాత్ర ఎలా ఉంటుంది? జాయింట్ ఇంజెక్షన్స్ అనేది కొంచెం సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో మనం వాడతాం. కానీ ఈ అన్ని ఇంజెక్షన్స్ అన్నిటికీ పనిచేయవు. స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్థరైటిస్లో ఎప్పుడైతే మీకు ఒక మాదిరిగా లైట్గా అరిగి తర్వాత కమిలిపోయి ఇబ్బందికరంగా ఉండి ట్యాబ్లెట్స్ పనిచేయని పరిస్థితిలో అటువంటప్పుడు మనం హైలోరినిక్ యాసిడ్ అనే లాంగ్ చైన్ హైలోరినిక్ యాసిడ్ మాలిక్యూల్ మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఇంజెక్షన్ వల్ల పేషెంట్కి ఆ స్మూత్ గ్లైడింగ్ మూమెంట్ కానీ ఫ్రీ మూమెంట్ కానీ చేకూరుతుంది. ఒక 6 months 1 year పాటు మట్టుకే పనిచేస్తుంది. మనకి ఏ ఆర్థరైటిస్ వల్ల అయితే పెయిన్ 3-4 వీక్స్ ఉంటుందో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒక ఫార్మ్ ఆఫ్ డిసీజ్లో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అదే వాతం జబ్బు అంటాం. దాంట్లో ఆ బాడీ మెకానిజమ్స్ వల్ల, అంటే ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే మనము జాయింట్ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తున్నాయో దానివల్ల మీకు ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ జాయింట్ పెయిన్ గురి అవ్వడం కానీ తర్వాత ఫర్దర్ డ్యామేజ్ జరగడం కానీ జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ చేయడం కోసం మనం డిపోస్టిరాయిడ్ వాడుతూ ఉంటాం. ఇది చాలా కామన్గా వాడతారు, ప్రపంచం అంతా వాడతారు. ఇట్స్ ఎ ప్రూవెన్ రిజల్ట్. కొద్ది జాయింట్లు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ డిపోస్టిరాయిడ్ అనేది ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేస్తూ పేషెంట్కి ఇటు సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తుంది, అటు ఫర్దర్ జాయింట్ డ్యామేజ్ లేకుండా కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. 3వ ఇంజెక్షన్ బోన్ మ్యారో కాన్సన్ట్రేట్. బోన్స్ నుంచి యాస్పిరేట్ చేసి బ్లడ్ని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక్కోసారి యూజ్ చేస్తుంటాం, రెగ్యులర్గా యూజ్ చేయము. అది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే మీకేమో కార్టిలేజ్ అయ్యి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో కార్టిలేజ్ సెల్స్ ఫామ్ అవుతాయనే ఉద్దేశం కొద్దీ ఇంజెక్ట్ చేస్తాం. కానీ ఇది స్టిల్ నాట్ కంప్లీట్లీ ప్రూవ్డ్. కానీ కామన్ పబ్లిక్కి ఒక పెద్ద అపోహ వచ్చింది, బ్లడ్ డ్రా చేస్తారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కాన్సన్ట్రేట్ చేసిస్తారు, దీనివల్ల నొప్పి తగ్గుతుంది. ఇవి చాలా మీడియాలో అట్లు కూడా మీకు చాలా వరకు ఇది ప్రజలకేమో చేరింది. కానీ దీనివల్ల పిఆర్పి ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ ఇది ఈ జాయింట్ ఆర్థరైటిస్ని ఎటువంటి విధంగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల ఒక్కోసారి కొంతమందికి ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం, జాయింట్ ఫర్దర్ డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏదైతే బ్లడ్ డ్రా చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ప్లేట్లెట్స్ జాయింట్కి ఇంజెక్ట్ చేస్తారో అది పెద్దగా ఉపయోగపడదు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా డెఫినెట్గా మజిల్ ప్రాబ్లమ్స్, ఎంథసైటిస్ ప్రాబ్లమ్స్ అంటే టెండాన్స్ ఎక్కడైతే మీకు జాయింట్స్ దగ్గర అతుక్కుంటాయో ఆ టెండాన్స్ డ్యామేజ్ అవుతాయో అవి రిపేర్కి మట్టుకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. కానీ యాక్చువల్ జాయింట్ కార్టిలేజ్ అవి డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో ఈ పిఆర్పి అనేది పెద్దగా పనిచేయదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ కెన్ కాజ్ సమ్ హార్మ్. సార్ కీళ్ళ నొప్పులకి ఏ ఆపరేషన్స్ ఉంటాయంటారు? కీళ్ళ నొప్పులకి ఫస్ట్ మనం మెడికేషన్స్తో ట్రీట్ చేస్తాం. అప్పుడు కూడా మనకేమో లొంగనే ఆర్థరైటిస్ ఉన్నదప్పుడు, చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నదప్పుడు ఫస్ట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాం. ఇది ఎర్లీ ఆర్థరైటిస్లో ఉపయోగపడుతుంది. ఎర్లీ ఆర్థరైటిస్లో మనం ఇట్స్ ఏ టెలిస్కోపిక్ లెన్స్ని ఒక 8 mm కట్ ద్వారా జాయింట్లోకి పంపించి ఈ లెన్స్కి మనం కెమెరా కనెక్ట్ చేస్తాం. ఈ కెమెరా జాయింట్ అంతర్గత భాగాలన్నిటిని దాన్ని వీడియో ఫామ్లో రికార్డ్ చేసి అది ఒక కేబుల్ ద్వారా టీవీ స్క్రీన్కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ అంతర్గత భాగాలన్నీ మనం ఎక్కడ డ్యామేజ్ జరిగాయి, ఏ కార్టిలేజ్ ఎంత ఇంజరీ అయింది, లిగమెంట్స్ ఏం టేర్ అయ్యాయి, మెనిస్కస్లు ఏమైనా ఫర్దర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయా లేదా అనేవి వివరంగా తెలుస్తాయి. ఇవి రిపేర్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంకో సర్జికల్ ప్రొసీజర్ అనేది ఆస్టియోటమీస్.
ఒకవైపు అరిగేసరికి జాయింట్ మిల్లిగా బెండ్స్ వస్తాయి, అంటే వంపులు వస్తుంటాయి. మీరు చాలాసార్లు మనం చూస్తుంటాం, పేషెంట్ దొడ్డు కాలుతో నడవడం కానీ సైడ్ కాలుతో నడవడం కానీ జరుగుతాయి. ఆ పరిస్థితుల్లో బరువు అంతాన ఆ పేషెంట్కి ఆ అరిగిపోయిన లోపల పక్క జాయింట్ భాగం నుంచే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఇది ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేయడానికి, అంటే జాయింట్ సర్ఫేస్ మొత్తం ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం ఈ ఆస్టియోటమీస్ వాడుతుంటాం. ఆ వంపు ఏదైతే వచ్చిందో వంపుని కరెక్ట్ చేసి తిన్నంగా చేయడం వల్ల ఆ బాడీ వెయిట్ అంతాన మొత్తం ఈ జాయింట్స్ ఈక్వల్గా సర్ఫేసెస్ అంతా ట్రాన్స్మిట్ అయ్యి పేషెంట్ కంఫర్టబుల్గా తనేమో ఫ్రీగా నడుస్తాడు. ఈ ఆస్టియోటమీస్ అనేది ఒక 5 to 10 years ఉపయోగపడతాయి. అలాగే మనం యంగ్ ఏజ్లో వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈ ఆస్టియోటమీ చేసి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక 5 to 10 years పోస్ట్పోన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫైనల్ ఆపరేషన్ ఇస్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్. అంటే జాయింట్ బియాండ్ ఈ మైనర్ సర్జరీస్ కానీ బియాండ్ మెడికేషన్స్ కానీ డ్యామేజ్ అయితే అప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ది జాయింట్ కానీ టోటల్ జాయింట్ కానీ కృత్రిమ జాయింట్ అంటే మెటల్ పాలిథిలిన్ జాయింట్తో ఆర్టిఫిషియల్ జాయింట్తో మార్చడం జరుగుతుంది. దీనివల్ల ఇటు వంపులు అంటే పేషెంట్ డెవలప్ అయిన బెండ్స్ కంప్లీట్గా కరెక్ట్ అవుతాయి. తర్వాత బోన్ రాపిడిక్ అనేది అయిపోతుంది కాబట్టి ఆ మెటల్ అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ నర్వ్ స్టిమ్యులేట్ కావడం కానీ దానివల్ల వచ్చే నొప్పి కానీ 100% కంట్రోల్ జరుగుతుంది. సార్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఏ దశలో చేస్తారు సార్ పేషెంట్కి? జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఫైనల్ స్టేజెస్లో మనం యూజువల్లీ ఆపరేట్ చేస్తూ ఉంటాం. తాము చేసుకునే పనులు చేసుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతూ మందులు పనిచేయని పరిస్థితిలో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయవలసి ఉంటుంది. ఒకప్పుడు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ సర్జరీస్ చేసేవాళ్ళం. వాళ్ళు కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి అనేది ఇది ఉపయోగించేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జాయింట్స్ కూడా హై గ్రేడ్ అంటే ఇంప్రూవైజ్ జాయింట్స్ వచ్చిన తర్వాత యంగ్ పేషెంట్స్ కూడా ఈ సర్జరీస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని ఏం చేస్తారు సార్? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో అరిగిపోయిన మోకాళ్ళు అంటే ఈ మూవింగ్ సర్ఫేసెస్ మీద ఉన్న కార్టిలేజ్ కోటింగ్ వేరౌట్ అయినప్పుడు ఆ మూవింగ్ సర్ఫేసెస్ని మనం మెటల్ ద్వారా మార్పు చేస్తాం. దీంట్లో థై బోన్లో ఉన్న ఈ మూవింగ్ సర్ఫేస్ని మనం క్రోమియం క్రోబాల్ట్ అనే మెటల్తో ఆ యూ షేప్ జాయింట్ కింద మనం క్రియేట్ చేసి దాన్ని ఒక ఫిక్స్ చేస్తుంటాం. అలాగే కాల్ ఎముకలో మనం ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని టైటానియం కానీ క్రోమియం కోబాల్ట్ అనే బేస్ ప్లేట్తో పాటు చేంజ్ చేస్తాం. ఈ మెటల్ మధ్యలో హై డెన్సిటీ పాలిథిలిన్ అనే కాంపోనెంట్ ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్లాస్టిక్కి మెటల్కి ఫ్రీ మూమెంట్ డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగా పేషెంట్కి తన నొప్పి వచ్చే ఈ జాయింట్ సర్ఫేసెస్ని మెటల్ ద్వారా ప్లాస్టిక్తో సాయంతో మనం మార్పు చేస్తాం కాబట్టి అప్పుడు ఈ నరాలు స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉండదు. పేషెంట్ ఫ్రీ మూమెంట్ నొప్పి లేకుండా మూవ్ చేసుకుంటారు, తన యాక్టివిటీస్ తనేమో చేసుకోగలుగుతారు. ఈ సర్ఫేసెస్ చేంజ్ చేయడమే కాకుండా లిగ్మెంట్స్ ఇన్స్టెబిలిటీస్ అనేది ఉంటాయి ఈ జాయింట్స్లో, ఈ ఆర్థరైటిస్లో. ఈ లిగ్మెంట్ బ్యాలెన్సెస్ యాక్యురేట్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వంపులున్న ఈ బోన్స్లో వంపులనేమో కరెక్ట్ చేసి జాయింట్ తిన్నంగా ఉండేటట్టు వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది యాక్యురేట్గా మడంలోకి వెళ్ళేటట్టు ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్లో మనం ఏమో చేస్తూ ఉంటాం. అలా పేషెంట్ తన బరువు నేరుగానేమో పాదానికి వెళ్ళేటట్టు, లిగ్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు, తర్వాత మూవింగ్ సర్ఫేసెస్ నుంచి నొప్పి లేకుండా ఉండేటట్టు ఇవన్నీ జరుగుతాయి. దీంతో పేషెంట్ ఏమో ఫ్రీగా నడవగలుగుతారు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఏ పేషెంట్కి మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఒక మాట చెప్పాలంటే పేషెంట్స్ తమ పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఎక్స్రే పరంగా బోన్ ఆన్ బోన్ డిసీజ్ అంటాం దాన్ని. అంటే ఈ దుమ్ముల మధ్యలోని ఈ కార్టిలేజ్ సర్ఫేస్ అనేది ఒక బ్లాక్ కలర్ షాడో కింద వస్తుంది. ఆ షాడో మొత్తం వెళ్ళిపోయి దుమ్ము టచ్ అయ్యేటప్పుడు ఆ స్టేజెస్లో మనం ఏమో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఏ డాక్టర్ని మీరు కలవాలి, దట్ మీరు ప్రత్యేకంగా ఏదైనా హాస్పిటల్ని మీరు సజెస్ట్ చేస్తారా? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది ఆ పేషెంట్కి జీవితకాలం పనిచేయాలి. అటువంటప్పుడు ఈ ఆపరేషన్లో
ప్రావీణ్యత ఉన్న డాక్టర్లు అంటే రెగ్యులర్గా చేస్తూ ఉన్న సర్జన్ దగ్గర ఆపరేట్ చేసుకుంటే దాని రిజల్ట్స్ యాక్యురేట్గా ఉంటాయి. పేషెంట్ కూడానేమో ఆ జాయింట్ ఫంక్షన్ ఏమో ఎక్కువ కాలం మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాన్యువల్ టెక్నిక్లో దాదాపు 30% పేషెంట్స్ అన్హ్యాపీగా ఉంటారు. కారణం ఏంటంటే ఇలా ఒక జూనియర్ సర్జన్ చేర్చుకోవడమో, కొంచెం సర్జరీ ఏమో చిన్న చిన్న అవకతవకలు రావడం వల్ల ఈ 30% పేషెంట్స్ అన్హ్యాపీగా ఏదో జాయింట్ ఫ్రీగా లేనట్టు ఉన్నట్టు ఉంటుంది. అందువల్ల ఈ సర్జరీ అనేది సీనియర్ డాక్టర్ కానీ ఈ పర్టికులర్ సర్జరీలో బాగా ట్రైన్ అయ్యి ప్రావీణ్యత ఉన్న డాక్టర్ చేత చేయించుకుంటే మంచిది. అలాగే హాస్పిటల్ వరకు వస్తే ఈ ఆపరేషన్కి స్పెషలైజ్డ్ ఆపరేషన్ థియేటర్స్ అవసరం. అంటే లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్స్, పవర్ టూల్స్, రోబోటిక్ సిస్టమ్స్, తర్వాత ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ ఫర్ దిస్ పర్టికులర్ సర్జరీ అలా ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్లో చేయించుకోగలిగితే ఈ రిజల్ట్స్ అనేది చాలా వరకు మనకి అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఈ సర్జరీస్ అనేది ఎక్కువగా ముసలి వయసు అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో చేస్తుంటాం. ఎందుకంటే ఆ ఏజ్లోనే వాళ్ళకి ఈ అవసరం వస్తూ ఉంటుంది. జాయింట్స్ అరుగుదల రావడం కానీ, తర్వాత బెండ్స్ రావడం కానీ, ఇవన్నీ ఒక 60-65 ఏళ్ళు పైబడిన వాళ్ళకే ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ పేషెంట్స్కి ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ బీపీనో, షుగర్నో, లేకపోతే ఆర్థరైటిస్నో, లేకపోతేనేమో బ్రెయిన్ స్ట్రోక్నో, మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పేషెంట్స్ ఈ మెడికల్ ఇష్యూస్తో ఉంటారు. మంచి హాస్పిటల్ వేర్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్, ఇటు కార్డియాక్ టీమ్స్ కానీ, లేకపోతేనేమో కిడ్నీ టీమ్స్ కానీ, అదర్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఐసీయూ బ్యాకప్ కానీ, ఇవన్నీ ఉండి ఇతర డాక్టర్లు కూడానేమో ఈ హాస్పిటల్లో 24 అవర్స్ పనిచేసే పరిస్థితుల్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తే పేషెంట్కి సేఫ్గా ఉంటుంది. సరే, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని నూతనంగా మీరు ఏ టెక్నాలజీని వాడుతున్నారు? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ దాదాపు 40 years నుంచి స్టార్ట్ అయ్యాయి. అవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. తర్వాత అప్పటి నుంచి అంచెలంచెలుగా ఇవన్నీ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇనిషియల్లీ జాయింట్ లైఫ్ 8 years 10 years ఉండేది. తర్వాత ఒక 60% పేషెంట్స్ హ్యాపీగా ఉండేవారు, 40% అన్హ్యాపీగా ఉండేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెక్నాలజీస్ ఇంప్రూవైజ్ చేస్తూనే వచ్చారు. ఈ కృత్రిమ జాయింట్లు ఆ మెటీరియల్, ఆ టెక్నాలజీ చాలా ఇంప్రూవైజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ థై బోన్కి మనం వేసే కాంపోనెంట్ క్రోమియం క్రోబాల్ట్ చేశారు. లెగ్ బోన్కి వాడేది టైటానియం కానీ క్రోమియం క్రోబాల్ట్ చేశారు. మధ్యలో వాడుతున్న పాలిఇథిలిన్, హై డెన్సిటీ పాలిఇథిలిన్ వల్ల జాయింట్ లైఫ్ ఒకప్పుడు ఆ 10-12 years నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years వరకు, 25 years వరకు ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. అలాగే సర్జరీ చేసేటప్పుడు ముందుగా మాన్యువల్ టెక్నిక్ వాడేవారు. మాన్యువల్ టెక్నిక్లో చేత్తో జిగ్స్తోని, తర్వాత ఈ బోన్ కట్స్ చేయడం, లిగమెంట్స్ రిలీజ్ చేయడం, ఇవన్నీ చేసేవారు. అవి యాక్యురసీ కొంతవరకు తక్కువగా ఉండేది. సపోజ్ బోన్ కట్ మాన్యువల్గా చేస్తే ఒక 5 degrees ఇటు అటు అయ్యే అవకాశం ఉంది. అలాగే కట్ కూడా ఒక 2 to 3 millimeters అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ యాక్యురసీ కోసం ఇనిషియలీ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్స్ వచ్చాయి. ఈ రోబోటిక్ సిస్టమ్స్ వల్ల ఆ బోన్ కట్స్ టు ద యాక్యురసీ ఆఫ్ 0.5 millimeters యాక్యురసీతో కట్ చేస్తాం. దీంతో జాయింట్ చాలా హైలీ స్టేబుల్గా ఉంటుంది, లిగమెంట్ బ్యాలెన్సెస్ యాక్యురేట్గా ఉంటాయి. ఈ అన్ని డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఒకప్పుడు మనం 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఈ ఆపరేషన్ అడ్వైస్ చేసేవాళ్ళం. ఇప్పుడు 50 years దాటిన వాళ్ళకి కూడా ఎప్పుడైతే వాళ్ళు జాబ్స్ చేసుకోవడం కష్టంగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అప్పుడు సరే, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తీసుకునే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. ఎస్పెషల్లీ ఆ జాయింట్ ఏరియాలో స్కిన్ కానీ, డీప్ కానీ ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఆ కాల్లో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. అలాగే యూరిన్ కానీ, లేకపోతేనేమో ఈఎన్టీ అంటే ముక్కు, చెవు, గొంతుకులో ఇన్ఫెక్షన్లు కానీ, లంగ్ ఇన్ఫెక్షన్లు కానీ ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ద రియల్ డ్రాబ్యాక్ విత్ దిస్ సర్జరీస్ మెటల్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఇన్ఫెక్ట్ అయితే ఇట్స్ ఏ డిజాస్టర్. సో అందువలన బాడీలో ఏ అవయవంలో కూడా ఇన్ఫెక్షన్ లేకుండా మనం చెక్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే పేషెంట్ ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. సపోజ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఏమీ ఉండకూడదు.
కండాలి స్ట్రాంగ్గా ఉండాలి, హిమోగ్లోబిన్ సరిపడా ఉండాలి. బ్లడ్ ప్రోటీన్స్ మనం రెగ్యులర్గా చూస్తాం. ఆ బ్లడ్ ప్రోటీన్స్లో ఆల్బిన్ లెవెల్స్ ఏమో సరిపడా లెవెల్స్లో ఉండాలి. లో లెవెల్స్ ఉంటే పేషెంట్ వూండ్ హీలింగ్ కానీ లేకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ ఏజ్ గ్రూప్లో బోల్డ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ ఉండొచ్చు. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లో ఉండగలగాలి. మన నామినేటెడ్ లెవెల్స్లో బీపీ ఉండడం, షుగర్స్ హైలీ కంట్రోల్డ్గా ఉండడం, ఈ మెడికల్ ఇల్నెసెస్ అన్నీ కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ ఆపరేషన్స్ని ఆ పేషెంట్స్కి మనం సబ్జెక్ట్ చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా పేషెంట్స్ కొంత మందులు వాడుతూ ఉంటారు. సపోజ్ బ్లడ్ థిన్నర్స్ అంటాం. స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ లేకపోతే కార్డియాక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ అంటే క్లోపిలేట్, ఎకోస్పిరిన్ వాడుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ని ఆపరేషన్ టైము మనం ఒక ముందుగా 2 రోజులు కానీ 6 రోజుల ముందుగా కానీ ఇవి ఆపుకోవాల్సి వస్తుంది. ఇవి ఎందుకంటే ఈ సర్జరీ టైం అప్పుడు బ్లీడింగ్ కంట్రోల్ కాకుండా అవుతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో మన ఫోలిట్రాక్స్ కానీ తర్వాత టోఫాగార్డ్ అనే ట్యాబ్లెట్స్ కానీ వాడుతూ ఉంటాం. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కనీసం 2-3 వారాల ముందు ఆపుకోగలిగితే మనం చేసే ఆపరేషన్ గాయాలు స్మూత్గా మానుతాయి. లేకపోతే ఈ మెడిసిన్స్ వల్ల ఈ గాయాలు లేట్గా మానడం, ఇబ్బందులు పడడం, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే పేషెంట్ జనరల్ హెల్త్ మంచిగా క్రియేట్ చేసుకోగలగాలి, డిసీజెస్ కంట్రోల్లో పెట్టుకోగలగాలి. లేకపోతే కొన్ని మెడిసిన్స్ ఆపుకున్న తర్వాతనే మనం ఈ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాలి. సార్, రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత కొంత ఫ్యామిలీ సపోర్ట్ అవసరం ఉంటుంది. అప్ టు 3 to 4 వీక్స్ వరకు పేషెంట్ తన సొంతంగా బెడ్ నుంచి బయటికి రావడం కానీ, తన నుంచి నడవడం కానీ, బాత్రూమ్కి వెళ్ళటం కానీ చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటప్పుడు పేషెంట్స్ రిలేషన్స్ పేషెంట్తో పాటు ఒక 3 to 4 వీక్స్ ఆర్ 6 వీక్స్ పేషెంట్తో పాటు టైం స్పెండ్ చేయగలగాలి, వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి. ఆ పరిస్థితుల్లోనే ఈ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసుకోవాలి. లేకపోతే పేషెంట్ ఏమో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పేషెంట్కి ఏమో తన పని చేసుకోలేక, సపోర్ట్ లేక ఇబ్బందులు పడతారు. సో ఈ ఆపరేషన్ అయ్యేటప్పుడు బట్టి సోషల్ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆపరేషన్ గాయాలు మానాలంటే ప్రాపర్ విటమిన్స్, ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ అండ్ ప్రాపర్ అదర్ న్యూట్రియంట్స్ అనేది పేషెంట్ ఎక్కువగా తీసుకోగలగాలి. పేషెంట్ అంతకుముందు ఎలా ఫుడ్ తిన్నా సర్జరీ తర్వాత 4 పూట్ల సాలిడ్స్గా 4 పూట్ల లిక్విడ్స్ అనేది ఒక సిస్టమ్ కింద క్రియేట్ చేసుకోగలిగితే పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది చాలా బాగుంటుంది. పేషెంట్కి ఈ సర్జరీ వలన కొంతవరకు నొప్పి రావడం వలన, రిఫ్లెక్స్ మజిల్ ఇన్హిబిషన్ వల్ల కదికలు కొంచెం తగ్గుతాయి. ఈ పరిస్థితుల్లో ఫిజియోథెరపీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్గా పేషెంట్ మీట్ అవ్వగలగాలి, తనకేమో ఎక్సర్సైజ్ చేయించగలగాలి. ఎక్సర్సైజ్ చేయించి తర్వాత రోజు కనీసం 4 సార్లు అనేది ఎక్సర్సైజ్ అనేది మస్ట్. అందుకే మేము పేషెంట్స్తో ఏమంటామంటే బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, ఈవినింగ్ టీ ముందు, నైట్ డిన్నర్ ముందు ఒక ప్యాటర్న్ కింద మీరు ఎక్సర్సైజ్ చేసుకోండమ్మా, చేసుకుంటే ఇది మీకేమో ఈజీ అయిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇటు మసిల్స్, జాయింట్స్ ఎర్లీగా రికవర్ అవుతాయి, మీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, తొందరగా మీరు బయటకు వస్తారని చెప్తాం. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ రెగ్యులర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఉన్న పేషెంట్స్కి రికవరీ టైమ్ ఇస్ బిట్వీన్ 6 weeks to 3 months. ఏ ఎక్సర్సైజ్ చేయకుండా అలా విడిచిపెట్టి ఓన్లీ నడకే నడుస్తూ ఉంటే మట్టుకి పేషెంట్స్కి రికవరీ టైం అయితే మట్టుకి 6 months to 1 year పట్టేస్తుంది వాళ్ళ పనులు ఫ్రీగా చేసుకోవాలనుకుంటే. సార్, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్కి కలిగే మేలు ఎలా ఉంటుంది? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్కి అప్పుడు దాకా ఉన్న వంపులు అంటే ఆ బెండ్స్ అనేది పూర్తిగా కరెక్ట్ అవుతాయి, కాలు తిన్నంగా అవుతుంది. వాళ్ళు వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది యాక్యురేట్గా ఈ మోకాళ్ళ నుంచి మడంలోకి ఏమో ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీగా నడవగలుగుతారు. జాయింట్ సర్ఫేసెస్ని మనం ఏమో రీప్లేస్ చేస్తాం కాబట్టి మెటల్తో పేషెంట్కి నొప్పి అనేది పెద్దగా ఉండదు. ఆ నొప్పి క్లియర్ అవడంతో పేషెంట్ ఫ్రీగా తను పనులు చేసుకోగలుగుతారు, తనేమో తిరగలుగుతారు. నొప్పి మాత్రలు, మందులు అనేది స్లోగా ఆఫ్టర్ 6 weeks కానీ 2 to 3 months కానీ పెయిన్ కిల్లర్స్ అనేది ఇంకా రిక్వైర్మెంట్ అనేది ఉండదు. అలాగా తన బాడీని పెయిన్ కిల్లర్స్తోనేమో అబ్యూస్ చేయడం అనేది ఆగుతుంది. మూడోది
ఈ సర్జరీలో మనం ఈ లెగిమెంట్స్ ఎముకలను ఏదైతే మనం ఇటు అటు పట్టుకుని ఉంచుతున్నాయో ఆ లెగిమెంట్స్ని బ్యాలెన్సింగ్ యాక్యురేట్గా చేస్తాం. దాంతో ఫ్రీ మూమెంట్స్ వస్తాయి. దాంతో వీళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇటు నడవడమే కాకుండా మెట్లు ఎక్కి దిగడం, మైనర్ స్పోర్ట్స్ కానీ, లైట్ వెయిట్ 2-వీలర్ వెహికల్స్ కానీ, కార్ నడపడం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతారు. అలాగా వాళ్ళకి ఒక కొత్త జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏ పేషెంట్స్ అయితే ఆర్థరైటిస్తో ఇంటికి ఒకటే పరిమితం అయిపోయి తమ పనులు ఒకటే తను చేసుకోగలుగుతున్నారో ఈ ఆపరేషన్ తర్వాత ఫ్రీగా నడవడం, మెట్లు ఎక్కడం, లైట్ స్పోర్ట్స్ జస్ట్ లైక్ గోల్ఫ్ ఆడుకోగలడం, లైట్ వెహికల్ 2-వీలర్ స్కూటీ లాంటి వెహికల్ నడుపుకోగలడం కానీ, 4-వీలర్ నడుపుకోగలడం కానీ, వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ సాధ్యపడతాయి. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్ అనుసరించాల్సిన ప్రణాళికమైన నిబంధనలు ఏంటి సార్? జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ యూజువల్లీ మార్నింగ్ షెడ్యూల్లో చేస్తాం మేము. ఆ రోజు షెడ్యూల్లో పేషెంట్కి కొంతవరకు నొప్పి, కదలికలు ఇవన్నీ తక్కువ ఉంటాయి. పేషెంట్ని మేము ఆన్ బెడ్ ఫిజియో ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం. పాదం ఎక్సర్సైజ్ కానీ, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ అనే ఎక్సర్సైజ్ కానీ వీటికే పరిమితం చేస్తాం. సో మార్నింగ్ సర్జరీ అయ్యి అనెస్థీషియా ఎఫెక్ట్స్ పోయేదాకా వెయిట్ చేసి అరౌండ్ 3 o'clockకి కొంచెం లిక్విడ్స్ తీసుకోమని చెప్తాం. 5 o'clock కల్లా సాలిడ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఆ రోజు నైట్ డిన్నర్ ఏమో ప్రాపర్గా తీసుకోగలుగుతారు. ఈ పేషెంట్కి మన మెడిసిన్స్, ఐవి ఫ్లూయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, రాత్రి నిద్రపోయేటప్పుడు చిన్న స్లీపింగ్ డోస్ ఇంజెక్షన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ అయినాడు మటుకి పేషెంట్ నార్మల్ డైట్ తీసుకోవచ్చు. తను రోజు తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఎవ్రీథింగ్ అనేది ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ అయినాడు తన డైట్ అంటే ఆహార నియమాలన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. ఈ పెయిన్ కిల్లర్, ఈ యాంటీబయాటిక్ తర్వాత ఈ సపోర్టివ్ మెడికేషన్స్ కూడా మనం ఇస్తాం. ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ అన్నాడు పేషెంట్ కూర్చోబెట్టడం, లెగ్ ఎక్సర్సైజ్ చేయించడం, నుంచోబెట్టడం, నడిపించడం, బాత్రూమ్ వరకు మూవ్ అయ్యేటట్టు చేయడం ఇవన్నీ చేస్తాం. బై థర్డ్ పోస్ట్ ఆపరేటివ్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇంటికి పంపించేటప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసేటట్టు, ఒక ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వెళ్ళేటట్టు మేము ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసి ఇంటికి పంపిస్తాం. పేషెంట్ని 15th డే నాడు స్టిచ్ రిమూవల్కి మన హాస్పిటల్కి తిరిగి వస్తారు. స్టిచ్ రిమూవల్ చేస్తాం. ఒక్కోసారి మేము ఆర్థోపెడిక్ డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆ స్టిచెస్ తీసి వాళ్ళకి సహాయపడుతూ ఉంటాం. ఆఫ్టర్ 2 weeks పేషెంట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అట్ 6 weeks, 3 months and 1 year. అక్కడి నుంచి ఇయర్లీ ఒకసారి వస్తే సరిపోతుంది. పేషెంట్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఇష్యూస్ ఉంటే మట్టుకి వాళ్ళకి చెప్తాం, ఈ ఇబ్బందుల పరిస్థితిలో మీరు హాస్పిటల్ని డాక్టర్ని సంప్రదించడానికి రావాలి అని ఒక మాట చెప్పి ఆ పరిస్థితుల్లో పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు. సార్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని మోకాల నొప్పి అనేది ఎలా ఉంటుంది సార్? అంటే ఎన్ని రోజులు ఉంటుంది సార్? తర్వాత మళ్ళీ దానికి మనం ఏమైనా మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఆపరేషన్ టైం అప్పుడు చుట్టుపక్కల కండరాలకి పెయిన్ కాక్టైల్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. దీంట్లో మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేసే డ్రగ్స్ ఉంటాయి, తర్వాత బ్లీడింగ్ కాన్ డ్రగ్స్ కూడా ఉంటాయి. ఈ డ్రగ్స్ అన్నీ మిక్స్ చేసి పెయిన్ కాక్టైల్ అనే ఇంజెక్ట్ చేస్తాం. దీంతో చాలామంది పేషెంట్స్కి ఆల్మోస్ట్ 50% పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఫ్రమ్ ద డే ఆఫ్ సర్జరీ టు ఫస్ట్ 2-3 days వరకు మనం క్యాథెటర్ ద్వారా మనం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది నర్వ్ బ్లాకింగ్ క్యాథెటర్ అవ్వచ్చు, లేకపోతే ఎపిడ్యూరల్ క్యాథెటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్రాఆర్టికులర్ క్యాథెటర్ అవ్వచ్చు. దీని ద్వారా మనకి పేషెంట్కి నొప్పి తెలియకుండా ఆల్మోస్ట్ 100% పెయిన్ ఫ్రీ చేసే ప్రయత్నం చేస్తాం. ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్ ఆర్ ఏ డే బిఫోర్ మనం ఈ క్యాథెటర్స్ అన్నీ రిమూవ్ చేసి పేషెంట్స్కి పెయిన్ కిల్లర్ డ్రగ్స్ మనం ఏమో ప్రొవైడ్ చేసి అట్ ద సేమ్ టైం పెయిన్ నైట్ టైం కొంచెం నిద్ర వచ్చేటట్టు కూడా వేరే మెడికేషన్, గాబాపెంటిన్ లాంటి మెడికేషన్ ఇచ్చి మనం ఇంటికి పంపిస్తాం. ఈ పెయిన్ కిల్లర్స్ అనేది పేషెంట్కి 3 వారాల నుంచి 6 వారాలకి వరకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ మట్టుకి 3 months, 6 months వరకు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల ఇన్ఫ్లమేషన్ ఏమో పెర్సిస్ట్ అవ్వచ్చు. వీళ్ళకి మట్టుకు కొంతకాలం మెడికేషన్స్, పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ వాడతాం. సార్, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని మోకాలకి వాపు ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు చర్మం గాయం మట్టుకి 2 వారాల్లో పూర్తిగా నయం అవుతుంది.
కానీ లోపల ఈ కండరాలు మనం చేసే ఆపరేషన్ ఆ కండరాలు మానటానికి మినిమం 3 to 6 వీక్స్ పడతాయి. సో ఈ 3 to 6 వీక్స్ పాటు ఈ జాయింట్ స్వెల్లింగ్ అనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక్కోసారి పాదం కూడా కిందన వాస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ లింఫాటిక్స్ ఈ వాస్తూ ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ కదలికలు తగ్గుతూ ఉంటాయి. కదలిక తగ్గడం వల్ల కింద నుంచి పంప్ అయ్యి బ్లడ్ కానీ లింఫ్ కానీ పైకి చేరకపోవడం వల్ల మీకు కొంచెం వాపు వస్తూ ఉంటుంది. అలా పాదం వాపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి అయితే మట్టికి మధ్య మధ్యలో చిన్న వాపు రావడం. యూజువల్లీ 3 months ఇస్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఫర్ స్వెల్లింగ్ టు సబ్సైడ్. సార్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలోని పేషెంట్ ఎప్పుడు సార్ తన పనులు చక్కగా చేసుకోగలుగుతాడు పూర్తి స్థాయిలో? ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఫస్ట్ డే ఆల్మోస్ట్ బెడ్కే పరిమితం అయి ఉంటారు. ఆ అనెస్థీషియా ఎఫెక్ట్ ఇవన్నీ క్లియర్ అయ్యేదాకా పేషెంట్ని ఏమో బెడ్ మీద ఉంచుతాం. కానీ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ సింగిల్ని చేసేటప్పుడు మెయిల్ పేషెంట్స్ని ఆ రోజు ఈవినింగే వాళ్ళని నడిపించడానికి అవుతుంది. ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ డే నాడు అందరు పేషెంట్స్ వాట్ ఎవర్ ద ఏజ్, వాట్ ఎవర్ ద మేల్ ఆర్ ఫీమేల్ స్టేటస్ ఇస్ దేర్, ఈ పేషెంట్స్ని అందరినీ కూర్చోబెట్టడం, ఎక్సర్సైజ్ చేయించడం, నుంచోబెట్టడం, నడిపించడం, బాత్రూమ్ వరకు తీసుకువెళ్ళడం, అలాగే వరండా వరకు తీసుకెళ్ళడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు మేము ట్రైన్ చేస్తాం. కొంతమంది పేషెంట్లు అయితే స్టేర్ కేస్ క్లైంబింగ్ కూడా ట్రైన్ చేస్తాం. ఈ ఆపరేషన్ అయిన తర్వాత 3వ రోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్గా ఫాలో అయ్యి వాళ్ళ పని ఇంట్లో అన్ని పనులు వాళ్ళు చేసుకునేటట్టు మేము ట్రైన్ చేస్తాం. కానీ పేషెంట్స్తో పాటు ఎవరో ఒక అటెండెంట్ పక్కన ఉంటే వాళ్ళకి ఆ ధైర్యంగా ఉంటుంది, ఫ్రీగా మూవ్ అగలుగుతారు. సో 6 వారాల వరకు పేషెంట్ తన ఇంటి పట్టున ఉండి తన పనులు అన్నీ చేసుకునేటట్టు తను చూసుకుంటాడు. 6 వారాల నుంచి 3 నెలల మధ్యలో పేషెంట్ ఇల్లు విడిచి బయటకు వచ్చి ఆ ఊర్లో తనకున్న టెంపుల్ విజిట్ అవ్వచ్చు, లేకపోతేనేమో జాబ్ రీత్యా ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే వేరే సోషల్ ఫంక్షన్స్ అవ్వచ్చు, వెళ్ళే అవకాశం 6 వారాల తర్వాత ఇస్తాం. 3 నెలల తర్వాత పేషెంట్ తమ పనులు అన్ని పనులు తను నచ్చినట్టు చేసుకునే పరిస్థితి వస్తుంది. సరే, ఏ పరిస్థితుల్లోని డాక్టర్ గారిని సంప్రదించాల్సి వస్తుంది? పేషెంట్కి ఈ ఆపరేషన్ అయిన తర్వాత మోకాళ్ళ వద్ద ఎక్కువ వాపు వచ్చినా, ఎక్కువ నొప్పి వచ్చినా, నడవలేకపోయినా, లేకపోతే జ్వరం వచ్చినా, అంటే ఈ జాయింట్ వద్ద ఏమైనా సస్పెషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ కాంప్లికేషన్ వచ్చేటప్పుడు పేషెంట్ ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఈ ఆపరేషన్ చేస్తాం కాబట్టి పేషెంట్ సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం, డ్రౌజీగా ఉండడం, లేకపోతే మెడికల్ ఇల్నెస్ వల్ల ఏమన్నా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఏమైనా జరిగితే డాక్టర్ని కాంటాక్ట్ చేసి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తే ఈ మెడికల్ కండిషన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాగా ఒక మేబీ 5% ఆఫ్ ద పేషెంట్స్ ఈ ఇష్యూస్ రావచ్చు. 95% ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఈ 5% ఆఫ్ పేషెంట్స్ ఏమైనా చిన్న ఇష్యూస్ అయినా ఇబ్బందులు కానీ వస్తే మట్టుకి డాక్టర్ గారికి ఫోన్ చేయడం, హాస్పిటల్ అటెండ్ అవ్వడం చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సరే, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్ ప్రత్యేకంగా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఈ పనులు మానుకోవాలి అని ఖచ్చితంగా ఏ పనులు మానుకోవాలి? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఆ జీవితకాలం పనిచేయాలి. సో దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే మంచిదని మేము చెప్తుంటాం వాళ్ళకి. ఆల్దో పేషెంట్ కెన్ సిట్ ఆన్ ద ఫ్లోర్, మేము వద్దు అని చెప్తాం. కిందన కూర్చోవద్దామా, మీకు మోకాళ్ళు మడత పెట్టుకుని కూర్చునే సరదా ఉంటే మట్టుకి మంచం మీద కాళ్ళు మడత పెట్టుకోండి, చేసుకోండి, కానీ దిగుని కూర్చోకండి. దిగునికి నుంచి కూర్చుని లేచేటప్పుడు చుట్టుపక్కల కండరాలు బెనికే అవకాశం ఉంటుంది. లేకపోతే జాయింట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో చిన్న చిగురులోనే చిన్న అరిగే అవకాశం ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కార్. రోడ్డు మీద నడిపినంతసేపు కార్ ఏమో బాగుంటుంది, కానీ ఆ కార్నేమో మనం ఏమో పొలం గట్లు అంటే ఇలా తిప్పితే కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పేషెంట్స్ కిందన కూర్చోవడం తగ్గించుకోవాలి. హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ ఆడడం మానుకోవాలి. లో ఇంటెన్సిటీ జస్ట్ లైక్ గోల్ఫ్ అయ్యి ఆడుకోవచ్చు. హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ ఆడకూడదు. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ అంటే బుల్లెట్ కానీ ఈ వెహికల్స్ ఏమో కొందరు యూజ్ చేయడానికి ట్రై చేస్తారు, అది కరెక్ట్ కాదు. లైట్ వెహికల్స్ డ్రైవ్ చేసుకోండి. 4-wheeler కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ, కిందన కూర్చోవడం కానీ, కొంచెం అగ్రెసివ్ స్పోర్ట్స్ ఆడడం కానీ ఇవన్నీ మంచివి కాదు.
సార్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత పేషెంట్కి ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయి సార్? ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు మనం ముందు స్కిన్ కట్ చేసి మజిల్స్ అవి కట్ చేస్తాం కాబట్టి అందరు పేషెంట్లకి జాయింట్ దిగువ భాగాన కొంత స్పర్శ తక్కువ ఉన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది, కొంత స్పర్శ తగ్గినట్టు వస్తుంది. తర్వాత కొంతకాలం వరకు ఈ జాయింట్ వాప్ అనేది కామన్. దిగువ కాళ్ళు కానీ లేకపోతే మోకాళ్ళ దగ్గర కానీ 6 వీక్స్ కానీ ఒక్కోసారి 12 వీక్స్ కూడా ఈ వాపులు ఉంటాయి. అలాగే కట్ చేసిన ఆ స్కిన్ మార్క్ అంటే ఆపరేషన్ మార్క్ అనేది పేషెంట్స్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎస్పెషల్లీ యంగర్ పీపుల్కి. ఈ కృత్రిమ జాయింట్ కాబట్టి ఇది ఇక్కడ కొంచెం నర్వ్ అంటే సెన్సరీ నర్వ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి. ఈ పేషెంట్స్కి నడిచేటప్పుడు కొంచెం న్యాచురల్ ఫీల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక కాల్ రీప్లేస్మెంట్ చేసుకుని ఒక కాల్ నార్మల్గా ఉంటే ఈ పేషెంట్స్కి నార్మల్ లెగ్ ఫ్రీ మూవ్ అవుతున్నట్టు, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ లెగ్ ఏమో ఆర్టిఫిషియల్ జాయింట్ వేసిన లెగ్ ఏమో ఏదో సమ్ పర్టికులర్ సెన్సేషన్ డిఫరెంట్ లాగా చిన్న ఫీల్ అయితే కావచ్చు. బట్ రిమెంబర్, జాయింట్ అనేది కాలు వంపులు కంప్లీట్గా కరెక్ట్ చేసి లిగమెంట్ బ్యాలెన్సెస్ కరెక్ట్ చేసి నొప్పి పూర్తిగా లేకుండా చేసి ఫ్రీ మూమెంట్ ఇచ్చేటట్టు చేస్తుంది కాబట్టి దిస్ ఆర్ ఆల్ మైనర్ డిజేబిలిటీస్ అనేది పెద్ద ఇష్యూ కాదు. పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ అండ్ దే డూ ఆల్ దర్ యాక్టివిటీస్ అండ్ ఆఫీస్ రిక్వైర్మెంట్స్ వెరీ కంఫర్టబుల్లీ. సార్ కేరళ వైద్యం, పుత్తూరు తైలం ఆపరేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ అంటే ఎథరైటిస్ ట్రీట్మెంట్ దీంట్లో ఉన్న నిజాలు ఏంటి సార్? ఈ కేరళ తైలం, పుత్తూరు తైలంలో క్యాంఫర్ వంటి ఇరిటెంట్స్ అంటే కౌంటర్ ఇరిటెంట్స్ అంటాం, ఒకసారి ఇరిటెంట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తే అప్లై చేసిన ఏరియాలో చిన్న మంటలాగా లైట్ మంట వచ్చి దాంతో యాక్చువల్ మోకాళ్ళ నొప్పి మన బ్రెయిన్ తెలుస్తున్న ఆ నొప్పిని సప్రెస్ చేస్తాయి. సో డిసీజ్ని అయితే ఇది ఏ విధంగా మాడిఫై చేయవు, కానీ మెదడులో ఈ మోకాళ్ళ నొప్పి అనేది తెలియకుండా తాత్కాలికంగా చేస్తుంటాయి. అలాగే ఈ ఆర్థరైటిస్లో జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాలు బిగుసుకుంటూ ఉంటాయి. ఆ స్పాసం అంటాం మనం, ఆ స్పాసం వల్ల కూడా మనకి కండరాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తైలం కండరాలకి అప్లై చేసేటప్పుడు ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి ఆ మజిల్స్ అంటే ఈ కండరాల నుంచి వచ్చే నొప్పి తాత్కాలికంగా తగ్గుతుంది. అప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు, ఇదేదో తగ్గిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇవన్నీ తాత్కాలికంగా అప్లై చేసేటప్పుడు తర్వాత 1 or 2 వీక్స్ వరకే పనిచేస్తాయి. తర్వాత ద డిసీజ్ కమ్స్ బ్యాక్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. అంతకుముందు ఎంత నొప్పి ఉండేదో, ఎంత ఇబ్బందులు ఉండేవో అన్నీ మొత్తం సేమ్ అదే విధంగా వస్తాయి. ఈ పుత్తూరు తైలం కానీ కేరళ వైద్యం కానీ ఎర్లీ ఆర్థరైటిస్లో కొంతవరకు ఉపయోగపడతాయి. అంతేగాని ఇవి లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ ఎప్పుడైతే పేషెంట్ తమ పని తాము చేసుకోలేకపోతారో ఆ పరిస్థితుల్లో ఇటు జబ్బు నయం చేయడం కానీ, ఉంపులు కరెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయిన నార్మలైజ్ అవ్వడం కానీ ఇవి ఏవి జరగవు. ఇవన్నీ తాత్కాలికమైన రెమెడీస్. ఇంజెక్షన్ థెరపీతో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ కాదేంటి సార్? ఇప్పుడు టీవీల్లో తర్వాత మీడియాల్లో ఇంజెక్షన్ థెరపీ ద్వారా మేము ఆర్థరైటిస్ క్లియర్ చేస్తున్నాం, ఆపరేషన్ అవసరం లేదు అని చాలామంది మీకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ చేసి నిజానికి సర్జరీకి అయ్యే ఖర్చునే వాళ్ళేమో తీసేసుకుంటున్నారు. ఇవన్నీ వచ్చి బోగస్. ఇంజెక్షన్ థెరపీ అనేది ఉంది కానీ ఎర్లీ ఆర్థరైటిస్లో ఉపయోగపడుతుంది. అది హైలోరినిక్ యాసిడ్ అనేది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లోనేమో ఫ్రీ మూమెంట్కి ఉపయోగపడుతుంది, ఒక 6 నెలల సంవత్సరం ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో డిపోస్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేస్తూ కొంతకాలం ఉపయోగపడుతుంది. బోన్ మ్యారో ఇంజెక్షన్ అనేది వచ్చింది కానీ స్టిల్ ప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది రాలేదు. కానీ పెద్ద బోగస్ ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ఎక్కువ ఇంజెక్షన్లు ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నాయి. ఈ పిఆర్పి అనేది మన బ్లడ్ డ్రా చేసి దాంట్లో సెంట్రిఫ్యూజ్ ద్వారా ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేసి అవి జాయింట్స్లోకి ఎక్కిస్తున్నారు. ఎక్కించి దీనివల్ల ఆర్థరైటిస్ క్లియర్ అయిపోతుంది, మీకు ఏ సర్జరీ అవసరం లేదనే బోగస్ అయితే బట్టి చాలా ఎక్కువ రన్ అవుతుంది. ఇది నిజం కాదు. ఈ పిఆర్పి అనేది పనిచేస్తుంది కానీ ఓన్లీ ఎంథిసైటిస్ ప్రాబ్లమ్స్ అంటే కండ్లు జాయింట్ దగ్గర అతికే దగ్గర కండ్లు తెగి అవి పార్ట్లీ తెగి అవి ఏమో ఇబ్బంది పడేటప్పుడు ఆ ఎంథిసైటిస్ ప్రాబ్లమ్స్ వరకే ఉపయోగపడతాయి. అంతేగాని
ఈ జాయింట్లో కార్ట్లేజ్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్లో పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఈ పిఆర్పి అనేది ఏ విధంగా ఉపయోగపడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ పిఆర్పి అనేది ఇన్ఫెక్షన్ ఇండ్యూస్ చేసే అవకాశం ఉంది. 10% ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా కేసులు కూడా కోర్టులో రన్ అయినప్పుడు ఈ పిఆర్పి వేయడం వల్ల ఇన్ఫెక్షన్ రావడంతో పేషెంట్ జాయింట్ బాగా డ్యామేజ్ అయ్యి వాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీకి కూడా మీకేమో పనికిరాని పరిస్థితుల్లో స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకున్నప్పుడు దిస్ అప్రూవ్డ్ వర్డిక్ట్ దట్ పిఆర్పి ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ప్రూవ్ అయ్యి అది ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది స్పెషలిస్టులు. సో పిఆర్పి అనేది ఒకటి బోగస్. సో ఎర్లీ స్టేజెస్లో హైలోనిక్ యాసిడ్ పనిచేస్తుంది. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో డిపోస్టిరాయిడ్ పనిచేస్తుంది. బోన్ మ్యారో ఇంజెక్షన్ కార్ట్లేజ్ సెల్ కింద రీఫార్మ్ అవుతాయో అనే ఆశ కొద్దీ అవి ఇంకా ట్రయల్స్ అవుతున్నాయి. అదైతే ప్రూవ్డ్ రిజల్ట్స్ అయితే లేవు. ఏదన్నా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకునే స్టేజ్లో ఎటువంటి ఇంజెక్షన్ పనిచేయదు. సార్ కొన్ని సందర్భాల్లో వయసు అయిపోయింది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవ్వదు, వీలు పడదు అని చెప్పేసి అని అంటారు. వాస్తవం ఏంటి సార్? అది మోస్ట్లీ ఆర్థరైటిస్ అనేది తర్వాత పేషెంట్ నడవలేకపోవడం అనేది, తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేకపోవడం అనేది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది ఈ ప్రాబ్లము. సో ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చేయాలంటే ఫైనల్ సొల్యూషన్ ఈజ్ జాయింట్ రీప్లేస్మెంట్. ఈ పేషెంట్స్కి అదర్ మెడికల్ ఇల్నెసెస్ ఉండొచ్చు. అంటే జస్ట్ లైక్ కార్డియాక్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ ఇష్యూస్ కానీ, లేకపోతేనేమో న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. సో ఈ ఓల్డ్ ఏజ్ పేషెంట్లో చేయకూడదు అనేది లేదు. నిజానికి ఈ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లోనే ఈ సర్జరీ అవసరం కూడా ఉంటుంది. ఈ పేషెంట్స్లో మెడికల్ టెస్టులు చేసి వాళ్ళ పొజిషన్ క్లారిఫై చేసుకుని తగ్గ మెడిసిన్స్ ఇచ్చుకుని మంచి హాస్పిటల్లో వేర్ ద ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్ ఇల్నెసెస్, కార్డియాక్ ఇల్నెస్ అవ్వచ్చు, న్యూరలాజికల్ ఇల్నెస్ అవ్వచ్చు, దాని ఆ ఫెసిలిటీస్ కానీ ఆ సంబంధించిన డాక్టర్లు కానీ ఉన్న హాస్పిటల్లో ఈ సర్జరీస్ చేసుకోవడం వల్ల పేషెంట్స్ మంచి జరుగుతుంది. సార్, పేషెంట్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం జాయిన్ అయినప్పుడు ఒకే కాలుకి చేస్తారా, లేకపోతే 2 కాలుకు చేసే సందర్భాల్లో మీరు జాయిన్ చేసుకుంటారా? పేషెంట్ యూజువల్లీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది తనే అడగాలి. మేము ఏం చెప్తామంటే, మీకు నొప్పున్నా మీ పనులు మీరు చేసుకున్నంత కాలం మీరేమో ఈ కంటిన్యూ చేసుకోండి, తడప మెడికేషన్స్ యూజ్ చేసుకోండి అని చెప్తాం. కానీ పేషెంట్ తనకు పని చేసుకోలేని పరిస్థితుల్లో పేషెంట్ హిమ్సెల్ఫ్ డిక్టేట్స్, డాక్టర్ గారు నాకు ఈ మోకాలు ఇబ్బంది పెడుతుంది, దానికి ఏమన్నా చేయండి అన్న పరిస్థితిలో మేము రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో ఒక్క కాలుకి ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో మోస్ట్ ఆఫ్ ది టైం సింగిల్ నీ జాయింటే సర్జరీ చేస్తాం. 2 మోకాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు 2 మోకాళ్ళ సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ సీరియస్ మెడికల్ ఇల్నెస్ జస్ట్ లైక్ కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఇష్యూస్, మోర్ దెన్ 75 years ఏజ్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ఇటువంటి డిఫరెంట్ మెడికల్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు వీఆర్ రెస్ట్రిక్టెడ్ టు ఆపరేటింగ్ ఏ సింగిల్ నీ. ఆ పరిస్థితుల్లో పేషెంట్ తట్టుకోలేరు కాబట్టి సింగిల్ నీ ఆపరేషన్ అనేది చేయడం చేస్తాం. సార్, రెండు కాళ్ళకి సర్జరీ ఒక్కసారి చేయకూడదు అంటారు, అంటే అదేమైనా ప్రమాదకరం అంటారా? అదేమీ కాదు. ఫిట్ పేషెంట్స్ని 2 మోకాళ్ళు ఒకసారి చేస్తాం. ఆల్మోస్ట్ మాది 40% ఆఫ్ ద పేషెంట్స్ గో త్రూ బోత్ నీ రీప్లేస్మెంట్స్ అట్ ద సింగిల్ సిట్టింగ్. అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. వాళ్ళేమో ఫిట్ పేషెంట్స్ అయ్యి, పేషెంట్స్ ఏమో రిక్వైర్మెంట్ ఉండి 2 మోకాళ్ళు అరుగుదల వచ్చి 2 ఇబ్బందిగా ఉండి, ఎస్పెషల్లీ 2 కాళ్ళు బాగా బెండ్స్ ఉన్నాయనుకోండి, ఒక కాలు ఆపరేట్ చేసి స్ట్రైట్ చేసి 2వ కాలు బెండ్ పొజిషన్లో పేషెంట్ నడవడం కష్టం అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో 2 చేసుకోవడమే కరెక్ట్. సార్, పేషెంట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకునే ముందు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు, ఇట్స్ ఎన్ ఎలెక్టివ్ ఆపరేషన్. అంటే పేషెంట్కి ఏమో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు కరెక్ట్గా ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో చేసుకోవాల్సిన ఆపరేషన్ ఇది. ఇట్స్ ఏ లైఫ్ టైం ఆపరేషన్. అటువంటప్పుడు మనం బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. అవి ఒకసారి మొత్తం టెస్టులు చేసుకోవడం కానీ క్లారిఫై చూసుకుని చేసుకోవాలి. అలాగే మెడికల్ ఇల్నెసెస్ ఏమైనా ఉంటే, సో డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, వేరే ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కంట్రోల్కి వచ్చిన తర్వాతనే చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్లో చాలామంది ఫుడ్ సమంగా తీసుకోరు, వాళ్ళకి చాలా న్యూట్రిషనల్ ఇష్యూస్ ఉంటాయి. సో బ్లడ్ ప్రోటీన్ లెవెల్స్ లోలో ఉండడం కానీ, హిమోగ్లోబిన్ లోలో ఉండడం కానీ, విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సర్జరీకి ముందుకు వెళ్ళాలి. అలాగే కొన్ని మెడిసిన్స్ జస్ట్ లైక్ క్లోపిలెట్
యాస్పిరిన్ లేకపోతే రుమటాయిడ్ మెడిసిన్స్ కానీ వాడితే ఈ మెడిసిన్స్ కొద్ది కాలం ఆపుకోవాల్సి వస్తుంది. ఆ క్లోప్లెట్ అనేది బ్లడ్ థిన్నర్ వల్ల బ్లీడింగ్ కంట్రోల్ కాదు. అవి 6 days ముందు ఆపిన తర్వాతనే సర్జరీకి ముందుకు వెళ్ళాలి. ఈ డిఎంఆర్డి అంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఫోలిట్రాక్స్ కానీ తర్వాత డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కొన్ని డ్రగ్స్ కానీ ఒక ఫ్యూ వీక్స్ ముందు ఆపుకుని తర్వాత ఈ సర్జరీకి వెళ్తే ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. పేషెంట్ కంఫర్టబుల్గా హీ కెన్ గో త్రూ ద ప్రొసీజర్ జస్ట్ లైక్ ఎన్ ఎగ్జామ్. సార్ ఎటువంటి పరిస్థితుల్లో రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ ఉపయోగపడుతుందంటారు? రోబోటిక్ సర్జరీ అనేది హైలీ ప్రెసిషన్ సర్జరీ. బాగా వంపులుండి మాన్యువల్ టెక్నిక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే బాగా బెండ్స్ ఉండి ఆ లిగమెంట్ బ్యాలెన్సెస్ యాక్యురేట్గా క్రియేట్ చేసుకోలేము అనే పరిస్థితిలో రోబోటిక్ రీప్లేస్మెంట్ యూజ్ చేసుకుంటే మట్టుకి ద రిజల్ట్స్ ఆర్ టూ గుడ్. కొద్దిమంది పేషెంట్స్లో వేర్ దే రిక్వైర్ అంటే వాళ్ళ సొంత పనులు కాకుండా ఆఫీస్ వర్క్స్ చేసుకోవాలి కానీ రోజు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రిజల్ట్ చాలా యాక్యురేట్గా ఉండాలి, లేకపోతే ఈ పనులు వాళ్ళు చేసుకోలేరు. అందుకు ఆ పేషెంట్స్ కమిటీకి మస్ట్గా రోబోటిక్ రీప్లేస్మెంట్ చేసుకుంటేనే బెటర్ అని చెప్తూ ఉంటాం. అలాగే 100 kgs పైబడిన వాళ్ళకి ఏమాత్రం చిన్న డీవియేషన్స్ అంటే సర్జరీస్లో చిన్న అవకతవకలు వస్తే అంటే యాంగిల్ కరెక్షన్స్లో కానీ లేకపోతే లిగమెంట్ బ్యాలెన్స్లో కానీ కరెక్ట్ కాకపోతే ఈ సర్జరీస్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా హైగా ఉంటుంది. సో పేషెంట్స్ హు ఆర్ ఓవర్ 100 kgs ఆఫ్ వెయిట్, పేషెంట్స్ హూ హ్యావ్ రిక్వైర్మెంట్స్ బియాండ్ దేర్ నీడ్స్ జస్ట్ లైక్ ఆఫీస్కి వెళ్ళాలి, సొంత పని చేసుకోవాలి అన్నదప్పుడు కానీ, బాగా డిఫార్మిటీస్ బెండ్స్ ఉండి ఇబ్బందికరంగా ఉన్నదప్పుడు కానీ, తర్వాత కొంతమంది పేషెంట్స్కి అంతకుముందు యాక్సిడెంట్స్ అయ్యడం వల్ల ఎముకల్లో ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ ఉంటాయి. అటువంటప్పుడు మాన్యువల్ టెక్నిక్ సర్జరీ చేసే అవకాశం ఉండదు. ఆ పరిస్థితుల్లో కూడా మనం రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అవకాశం ఉంటే అందరూ రోబోటిక్ రీప్లేస్మెంట్ చేసుకోండి, దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ పేషెంట్కి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఖచ్చితంగా ఉండే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? పేషెంట్కి ఒక 5% ఆఫ్ ద పేషెంట్స్కి చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ వలన అంటే 1% పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం రావచ్చు. అలాగే ఆపరేషన్ టైం అప్పుడు బోన్స్ బాగా సాఫ్ట్గా ఉండడం వల్ల ఎప్పుడైనా బోన్లో చిన్న క్రాక్ రావచ్చు. ఆ బోన్ జాయింట్ చుట్టుపక్కల ఉన్న నరం అప్పుడప్పుడు అంటే వాల్గస్ నీ అంటాం, అవుట్ సైడ్ బెండ్ ఉన్నదప్పుడు కామన్ పెరోలియన్ నర్వ్ ఆ నర్వ్ చిన్న స్ట్రెచ్ అయ్యి తాత్కాలికంగా నర్వ్ వీక్నెస్ రావచ్చు. రిమోట్ కండిషన్లో అంటే 1 in 1 lakhలో కాలుకి వెళ్తున్న బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయ్యి కాలు ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఆ ఆపరేషన్ జాగాలో ఉన్న ఇబ్బందుల వల్ల అప్ టు 3 to 5% పేషెంట్స్కి కాంప్లికేషన్స్ వస్తే రావచ్చు. అట్లాగే వాళ్ళకున్న అంతకుముందు నుంచి ఉన్న మెడికల్ ఇల్నెసెస్ బీపీ, షుగర్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చిన్నగా ఉన్న ఇబ్బందులు ఒక్కసారి ఈ బికాస్ ఆఫ్ ద హై సర్జికల్ స్ట్రెస్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల ఇవి ఏమైనా కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. సో అందుకే ఈ పేషెంట్లందరినీ మంచి హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఈ సర్జరీ వాటికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ ఇల్నెసెస్ అగ్రవేట్ అవ్వడం కానీ లోకల్గా కాంప్లికేషన్స్ అని ఇవన్నీ దే హార్డ్లీ కాన్స్టిట్యూట్ 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్ అండ్ 95% ఆఫ్ ద పేషెంట్స్ డూ ఎక్సలెంట్. And all this 3 to 5% of the patients, they require a little further treatment. అంతేగాని ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. వాళ్ళు చిన్న ఆ మెడికల్ ఇల్నెస్నేమో కంట్రోల్ తీసుకురావడం కానీ ఆ వచ్చే చిన్న కాంప్లికేషన్స్ సపోజ్ చిన్న క్రాక్ ఇచ్చింది అనుకోండి అడిషనల్ ప్లేట్ వేయడం కానీ, చిన్న ఇన్ఫెక్షన్ వస్తే చిన్న వూండ్ వాష్ కానీ డైర్ అనే ప్రొసీజర్ ఉంటుంది, ఇవి చేయడం కానీ అంటే 5% ఆఫ్ ద పేషెంట్స్ మే రిక్వైర్ సమ్ అడిషనల్ ట్రీట్మెంట్. అదర్వైజ్ 95% ఆఫ్ ద పేషెంట్స్ are very comfortable with a single go of joint replacement surgery.